ఎరిగిన వాక్యంలో నిలబడడం, మరలా వెనకకు చూడకపోవడం, వెనక్కున్న వాటిని ఆశించకపోవడం. కానీ ఈ రోజుల్లో చాలామంది ఆజ్ఞలనే గైకొనమని దేవుడు చెబితే తమ సొంత కార్యాలను బట్టి ఆజ్ఞలను ఏం చేస్తున్నారండి? కాలదంటుకుంటున్న వాళ్ళు అందరూ. ఆ దేవుడే కనికరించి కటాక్షించి స్వస్థపరిచి మేలు చేసి ఉపకారం చేసి ఎన్నో ఘనకార్యాలు చేస్తే కనీసం ఆదివారం కూడా దేవుడు సన్నిధిలో నిలబడి ఆరాధించినటువంటి దౌర్భాగ్య దశలో నిలబడిపోతున్నవారు కోకొల్లలు. మనకు అనారోగ్యం వస్తే స్వస్థపరిచింది ఎవరండి? ఈ రోజున చెప్పలేదా సాక్ష్యాలు నిలబడి? దేవుని ప్రేమించినటువంటి అనుభవంలో ఉండాలంటే సాక్ష్యం చెప్పడమే కాదండి, మన జీవితమే దేవుడికి సాక్ష్యంగా ఉండగలగాలి. మన నోటి మాటతో సాక్ష్యం చెప్పడం కాదు, మన బ్రతుకును